ఏం చూస్తున్నావురా? 2 గంటల్లో పెళ్లి గౌతమ్. 2 జీవితాలు, 2 కుటుంబాలు, 1000 కళ్ళు చూస్తున్న వేడుక. అబ్బాయికి గూగుల్లో జాబ్ అంట. మంత్లీ 2 lakhs శాలరీ అంట. జూబ్లీహిల్స్లో ఫ్లాట్ కూడా ఉందంట. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి లైఫ్లో ఇంతకంటే ఏం కోరుకుంటుంది గౌతమ్? అక్కడ పెళ్ళికొచ్చిన బంధువులంతా అమ్మాయి బాగుందంటున్నారు తప్ప కన్నీళ్ళ వెనుక మనసులో ఉన్న బాధను ఎవరు తెలుసుకోవాలనుకోవట్లేదు గౌతమ్. కంగ్రాట్స్. మంచి జాబ్, మంచి శాలరీ. నీకు ఏ రకంగా చూసుకున్నా నాకన్నా అతనే కరెక్ట్ చాయిస్. ఎలా మాట్లాడుతున్నావు గౌతమ్ ఇలా? వెడ్డింగ్ కార్డులో నా పేరు పక్కన అతని పేరు ఉంటేనే ఇష్టం లేని నాకు లైఫ్ లాంగ్ అతనితో హ్యాపీగా ఉంటాను ఎలా అనుకుంటున్నావు? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? నువ్వు చెప్పు, మీ నాన్నకు నన్ను ఏమని చెప్పి పరిచయం చేస్తావు? ఒప్పుకుంటాడా? నన్ను బాగానే చూసుకుంటాడు, కన్నీళ్ళే తెలియకుండా చూసుకుంటాడు. ఇట్లాంటి సినిమా డైలాగులు చెప్తే ఏ తండ్రి ఒప్పుకోడు. అరే, పరిచయం చేయడానికే నీ దగ్గర రీజన్స్ లేనప్పుడు మీ నాన్న ఒప్పించడానికి నా దగ్గర ఏ ఆన్సర్ లేదు. బీటెక్ అయిపోయిన తర్వాత అడిగితే ఎంటెక్ అయిపోయే వరకు వెయిట్ చేయమను. చేశాను. ఎంటెక్ అయిపోయిన తర్వాత నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు, నాకు కొంచెం టైం ఇవ్వను. మేము అమ్మాయిలంగా అవుతాం, మాకంత టైం ఉండదు. తప్పంతా నువ్వు చేసి శిక్ష ఎందుకు గౌతమ్ నాకు ఇస్తున్నావు?